మనకు 2024లో వచ్చిన బెస్ట్ మూవీస్ లిస్ట్ ని వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ ని మీరు పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు సాలిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన లిస్ట్ నెంబర్ 1 రూపాంతర. మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇది. ఓటీటీలోనే ఉంది కాబట్టి మీరైతే మిస్ చేసుకోవద్దు. ఇది మీకు మంచి ఫీల్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, దీని కథ అంతా కూడా నలుగురు వ్యక్తుల జీవితాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అసలు ఆ వ్యక్తులు ఎవరు, ఆ నలుగురు వ్యక్తుల జీవితాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడ్డాయి, వాళ్ళ వల్ల కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం మిమ్మల్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ అనేది చేయదు. కొంచెం స్లోగా ఉన్న మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 2 పాతాళలోక్ సీజన్ 2. దీనికి ఫస్ట్ సీజన్ కూడా ఉంది. దాన్ని చూడకపోతే మీరు దాన్ని కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. దీని ఫస్ట్ సీజన్ కూడా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఢిల్లీకి చెందిన ఒక పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ నాగాలాండ్ లో బిజినెస్ సమిట్ మధ్యలో దారుణంగా హత్యకు గురవుతాడు. ఈ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ ను ఐపీఎస్ ఆఫీసర్ ఇమ్రాన్ అన్సారీకి అయితే అప్పగిస్తారు. మరోవైపు ఒక మహిళ తన భర్త మిస్సింగ్ అంటూ పోలీస్ స్టేషన్ కి అయితే వస్తుంది. దానిపై కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఆ తరువాత ఏం జరిగింది, ఈ రెండు కేసులను పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, అసలు పోలీసుల దగ్గరకు వచ్చిన ఆ మహిళ ఎవరు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. సింపుల్ గా ఈ సిరీస్ అయితే సూపర్ గా ఉంటుంది. మీరు చూడడం మిస్ చేసుకుని ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 3 బ్లాక్ వారెంట్. ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని వచ్చిన సిరీస్. ఈ సిరీస్ కూడా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మీకు చాలా బాగా అయితే నచ్చుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, 1980లో ఈ కథ నడుస్తూ ఉంటుంది. సునీల్ గుప్తా తిహార్ జైల్లో జైలర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఎంతో మంది కరుడుగట్టిన నేరస్తులు అక్కడ శిక్షను అనుభవిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ జైల్లో చార్లెస్ శోభరాజ్ కూడా ఖైదీగా ఉంటాడు. అయితే ఆ జైల్లో కొన్ని గ్యాంగ్ల మధ్య ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. సో దానిని ఎలా అయినా అరికట్టాలి అని సునీల్ గుప్తా అనుకుంటాడు. అలాగే ఆ గ్యాంగుల మధ్య గొడవలకి ఒక పరిష్కారం కనుక్కోవాలి అని నిర్ణయించుకుంటాడు. సో ఫైనల్ గా ఏం జరిగింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ సిరీస్ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెంబర్ 4 సూక్ష్మదర్శిని. ఇది కూడా మంచి కంటెంట్ ఉన్న మూవీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా అయితే ట్రై చేయండి, నచ్చుతుంది మీకు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, నజ్రియాకి ఫస్ట్ నుండి పక్క వాళ్ళ విషయాలు తెలుసుకోవడం అంటే బాగా ఇంట్రెస్ట్. అలా తనకు ఉన్న ఇంట్రెస్ట్ తోనే తన పక్క ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అనుమానంతో వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటుంది. సో ఈ ప్రాసెస్ లో నజ్రియా ఏం తెలుసుకుంది, తనకు అసలు అనుమానం వచ్చేలా ఏం జరిగింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇది కూడా చాలా బాగుంటుంది మూవీ. ఇది మనకైతే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 5 విడుదల 2. దీని పార్ట్ 1 ని చూడని వాళ్ళు ఉంటే ఒకసారి దాని పార్ట్ 1 ను చూడడానికి కూడా ట్రై చేయండి. ఈ పార్ట్ 1 కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. అందులో కూడా మంచి కంటెంట్ అయితే ఉంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, మొదటి పార్ట్ లో పోలీసులు పట్టుకున్న కుమరన్ గా పిలువబడే పెరుమాల్ ని విచారణ చేసే టైం నుండి కథ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో తనను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన కుమరేషన్ ప్రమోషన్ ని అందుకున్నాడా లేదా, ఈ క్రమంలో పోలీసులు పట్టుకున్న పెరుమాల్ ని ఏం చేయాలని ప్లాన్ చేశారు, అందుకు పరిస్థితులు ఎలా మారాయి, అసలు పెరుమాల్ ఎవరు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. దీని పార్ట్ 1 కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. అది కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 6 కథా కమీషు. సింపుల్ గా ఉండే ఒక చిన్న స్టోరీని చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు దీన్ని అయితే ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, భిన్న నేపథ్యాలు కలిగిన 4 జంటల కథతో కథా కమీషు మూవీని అయితే తెరకెక్కించారు. పెళ్లి తర్వాత కొత్త జంట జీవితాల్లో వచ్చే అలకలు, అపార్థాలు, అపోహలు, చిన్న చిన్న విషయాలే కొన్నిసార్లు ఏ విధంగా పెద్ద సమస్యలుగా మారిపోతాయి. ఓవర్ సెంటిమెంట్, మెలో డ్రామా లేకుండా సింపుల్ ఎమోషన్స్ తో ఈ సినిమాలో అయితే చూపించారు. ఆన్లైన్ రమ్మి, టిక్ టాక్ బారిన పడిన యువత తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు అనే మెసేజ్ ను కూడా ఈ సినిమాలో ఇచ్చారు. సో ఫైనల్ గా వీళ్ళందరి జీవితాలు ఎలా మారాయి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే సింపుల్ గా చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి, మీకైతే టైం పాస్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 7 పని. మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీని చూడాలి అనుకుంటే మీరు దీన్ని అయితే ట్రై చేయండి. మీరు యాక్షన్ లవర్స్ అయితే మాత్రం మీకు ఈ మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒకప్పుడు రౌడీగా ఉన్న గౌరీ అన్ని వదిలేసి తన ఫ్యామిలీయే లైఫ్ అనుకొని బతుకుతూ ఉంటాడు. అయితే ఇలాంటి టైంలోనే తన వైఫ్ ని కొంతమంది అయితే హెరేజ్ చేస్తారు.
చేస్తారు. అయితే వాళ్ళ మధ్య ఏర్పడిన ఒక చిన్న సమస్య గౌరీ జీవితాన్ని మార్చివేస్తుంది. సో తన వైఫ్ ని హరేజ్ చేసిన వాళ్ళు ఎవరు, దానివల్ల గౌరీ జీవితం ఎలా మారింది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ పార్ట్. ఈ మూవీ అయితే ముందుగా చెప్పినట్టు చాలా బాగుంటుంది. యాక్షన్ లవర్స్ కి అయితే మాత్రం చాలా బాగా నచ్చుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మూవీ సూపర్ గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి.